హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మన డే 21 హెల్దీ రెసిపీస్లో నేను చూపించబోతున్నాను హై ప్రోటీన్ పప్పుల దోశ. దీనికోసం కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యం మరియు పెసలు యాడ్ చేశాను. మీ దగ్గర పెసలు లేకపోతే పెసరపప్పు తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు మార్నింగ్ ఇలా పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంతోపాటు మనం రాత్రంతా నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పులు కూడా దీనిలో వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మీరు కొంచెం మైసూర్ పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న పప్పులని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ దోశ బ్యాటర్ లాగా మెత్తగా చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బ్యాటర్ అనేది థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి దీని అంతటిని కలిపి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దోశ వేసే ముందు దీనిలో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను. దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక పక్కకి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరోవైపుకి మెల్లగా ఫ్లిప్ చేసుకుంటే మన పప్పుల దోశ రెడీ అయిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలు ఎవరైనా పప్పు తిననని మారం చేస్తే ఇలా చేసి పెట్టండి. చూసారు కదా ఎంత సింపుల్గా మన పప్పుల దోశ రెడీ అయిపోయిందో. ఇది శరీరానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.